మున్సిపల్ పరిధిలో బుధవారం సాయంత్రం మున్సిపల్ కమిషనర్ యాదవ్ కృష్ణ తన సిబ్బందితో పర్యటించడం జరిగింది. పాత బస్టాండ్ నుంచి అంబేద్కర్ చౌరస్తా మీదుగా కొత్త బస్టాండ్ వరకు ఉన్న అన్ని దుకాణదారులకు మున్సిపల్ అధికారులు కఠిన హెచ్చరిక జారీ చేశారు. దుకాణాల ముందు రహదారిపై సామాన్లు పెట్టడం, ప్రకటన బోర్డులు రోడ్లకు అడ్డంగా ఉంచడం వంటి చర్యలను వెంటనే నిలిపివేయాలని సూచించారు. దుకాణాల్లో ప్లాస్టిక్ కవర్లను వినియోగించవద్దని సూచించారు. అధికారులు పరిశీలనలో రహదారి పక్కన వ్యాపారులు ఉంచిన వస్తువులు, పెద్ద పెద్ద బోర్డులు రహదారి రవాణాకు ఆటంకంగా ఉన్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో రేపటి నుంచి ఎవరూ తమ దుకాణ సామాన్లు రోడ్లపై ఉంచినా మున్సిపాలిటీ వాహనం వచ్చి వాటిని స్వాధీనం చేసుకుంటుందని అధికారులు తెలిపారు. అలాగే శాశ్వతంగా ఉన్న పెద్ద బోర్డులను కూడా తొలగించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. దుకాణదారులు తమ వాహనాలను రోడ్లపై పార్క్ చేస్తే వాటికి జరిమానా విధిస్తామని, ప్రతి ఒక్క దుకాణదారుడు నిబంధనలు పాటించాలని మున్సిపల్ అధికారులు హెచ్చరించారు. రహదారిపై రవాణా సౌలభ్యం, ప్రజా భద్రత కోసం ఈ చర్యలు చేపడుతున్నట్లు బోధన్ మున్సిపల్ అధికారులు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కమిషనర్తో ఏఈ శ్రీనివాస్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. मुन्सिपल कमिश्नर साहब यहाँ के अनेक అన్నీ ఒక సెక్యూరిటీ గార్డ్ పెట్టేస్తే ఏం ఇబ్బంది కాదు. లోపల ఉంటారో వాళ్ళు చూసుకొని వెళ్ళిపోతారు. వేరే వాళ్ళు కూడా ఇబ్బంది కాదు. ఒక సెక్యూరిటీ గార్డ్ పెట్టండి. దీనికి లోపల అంత పెద్ద ఇబ్బంది का भी जायजा लिया जा रहा है।
తెలియజేయనిది ఏమనగా ఈరోజు మనం రోడ్డు పైన కొన్ని షాప్స్లో వేయడం జరిగింది. నా దృష్టికి కంప్లైంట్ వచ్చింది కాబట్టి నేను ఈరోజు ప్రత్యేకంగా 7:30 నుంచి ఎప్పటి వరకు అన్ని తిరుగుతున్నాను. రోడ్డు పైన ఏదైనా షాప్స్ ఉన్నా కూడా వాళ్ళ లిమిట్లో పెట్టమని చెప్తున్నాను. మళ్ళీ ఇంకోసారి ఇలా జరగకుండా చూడాలని వాళ్ళకి అంటున్నారు. ఒకవేళ రోడ్డు పైన ఎవరైనా ఇలా వేస్తే మా మున్సిపాలిటీ యాక్ట్ ప్రకారం నేను వాళ్ళకు ఫైన్ వేస్తాను. మరియు నేను కొన్ని సందర్భాల్లో కొన్ని షాపులు తిరిగాను, అక్కడ ప్లాస్టిక్ కవర్స్ యూజ్ చేస్తున్నారు. ముఖ్యంగా మన మోదన్ మున్సిపాలిటీ ప్రజలకు తెలియజేయనిది ఏమనగా ఈ ప్లాస్టిక్ అనేది చాలా దీనివల్ల మనకు క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు కూడా ఈ ప్లాస్టిక్ను తీసుకోకూడదు. మీరు ఇంటి నుంచి వస్తే ఏదైనా చిన్న బ్యాగ్ లాంటి తీసుకొచ్చి కూరగాయలు కానీ అన్ని తీసుకెళ్ళాలి అని నేను నా మున్సిపాలిటీ తరఫున నేను ఇన్ఫార్మ్ చేస్తున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.